ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే అమ్మాయిలు భయపడేవారు. వచ్చే భర్త ఎలా ఉంటాడో ఏమో అని చాలా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్ళిళ్ళంటే అబ్బాయిలు భయపడాల్సొస్తుంది. దీనికి కారణం మనం పెంచడమా? పిల్లలు అట్లా తయారవ్వడమా? ఏ తల్లిదండ్రులు అలా అవ్వాలని ఏమి పెంచరు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ అలవాట్లు ఇవి అర్థం కావట్లేదు. ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలనే చూసుకుంటారు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ బిహేవియర్‌లో తేడా వస్తుంది. అంతేకాని ప్రతి ఏదన్నా చెయ్యని ఫస్ట్ పేరెంట్స్‌నే అంటారు. సో, పేరెంట్స్ ఏమి మా పిల్లలు ఇలా కావాలి, అలా కావాలి, మంచిగా ఉండనీకనే ఉండాలనే ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదనమాట. పిల్లలు అలా తయారవుతుంటే పేరెంట్స్‌ని అంటుంటారు. ఏం చేద్దాం? పడాల్సిందే మనం కూడా. మనం కూడా కొన్ని తప్పులు చేస్తున్నాం. మన పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నగుండేటప్పటి నుంచి వాళ్ళకి ఒకప్పుడు ఆరుబయట మంచమేసుకొని అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర కథలు చెప్తూ, వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ, పెరుగుతూ వస్తారు కాబట్టి వాళ్ళకి విలువలనేవి తెలుస్తది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పిల్లలకి సెల్లు చేతికిస్తాము. మన పని మనం చేసుకుంటాము. సో, వాళ్ళకి అవన్నీ అర్థం కావాలంటే మంచి ఏది, చెడు ఏది అని అర్థం కావాలంటే వాళ్ళకవ్వదు. ఎందుకంటే సెల్లుకి అలవాటు పడిపోయినారు వాళ్ళకి. ఒకప్పుడు కథలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళేమన్నా అమ్మమ్మ, తాతయ్య ఇలా వాళ్ళని కొట్టింటే అయిపోయేది కదా! వాళ్ళెందుకు తన్నులు తింటున్నారు అనే వాళ్ళు క్వెషన్ రేజ్ చేస్తే వెంటనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కాదు నాన్న అలా చేయకూడదు. వాళ్ళ ఏజ్‌లో పెద్దనో, లేదో వాళ్ళ తప్పు తెలుసుకుంటారనో, వాళ్ళు అట్లా చేస్తే మనం అట్లానే చేయాలని రియాక్ట్ అవ్వాలనో కాదు. మనం మనం మంచిగుంటే దేవుడు కూడా మనల్ని మంచిగా చూస్తాడని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చెప్తున్నామా మనము? మనం అలా చెప్పట్లేదే. ఆ కల్చర్‌కే దూరం అయిపోయినాం మనం అసలు. చిన్నప్పుడు ఎన్ని కథలు చందమామ కథలని, అవని, ఇవన్నీ చెప్పి వాళ్ళకి మోరల్ వాల్యూస్ అనేది మనం తెలియజేసేవాళ్ళము. సో, ఇప్పుడేముంది హల్క్, బల్క్ ఇవి పెట్టుకొని చూపిస్తా ఉన్నాం వీడియోలు. మనమే కదా! పిల్లలు అన్నం తినరని అవి పెట్టుకొని చూపిస్తాము. సో, ఇలా తయారైపోయినారనమాట. ఎవరి ఇష్టానుసారం వాళ్ళదయిపోయింది పిల్లలు కూడా. చెప్పేవాళ్ళు తక్కువైపోయినారు. పేరెంట్స్ ఇద్దరు జాబ్‌కెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేంత తీరిక ఉండదు. వాళ్ళు నైట్ ఏదో టైంలో అలసిపోయి వస్తారు వాళ్ళ పనుల్లో. వాళ్ళు బిజీగా ఉంటారు. ఇవన్నీ చెప్పరు. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోరు. సో, ఇట్లా పెరుగుతున్నారు కాబట్టి ఈ కల్చర్ అనేది ఇలా తయారైపోయింది. వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండాలి మనం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, వాళ్ళ బిహేవియర్‌లో ఏం చేంజ్ వస్తుంది అని చూస్తూ మనం వాళ్ళని ఒక కంట అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ఎలా ఉండాలంటే ఇతరులకి డిస్టర్బెన్స్ కలిగించేలాగా ఉండకూడదనమాట. అది మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనం చెప్పాలి. సో, ఇదండి. ఎందుకంటే ఇదంతా చెప్పాలనిపించింది. ఈ మధ్య యూట్యూబ్‌లో ఎక్కడ ఓపెన్ చేసినా సోనంవి వాళ్ళవి వస్తున్నాయి కదా! సో, అందుకు ఇది చెప్తున్నాను. సో అండి, ఇది మ్యాటర్. సో, మన పిల్లలకి ఇప్పటి నుంచైనా మన ఇతిహాసాలు పెట్టొచ్చు కదా! రామాయణాలు, మహాభారతము, హ్మ్. ఇలాంటివి పెడితే వాళ్ళు చూస్తూ పెరుగుతారు గదా కొంచెము. దాంట్లో నీతి ఉంటుంది కదా! మరి ఇలాంటివి ఎందుకు పెట్టరు? ఇలాంటివి పెడితే వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ కాదు అంటారు. కరెక్టే, అర్థం చేసుకోలేరు. నిదానంగా అయినా 1కి 4, 5 సార్లు పెట్టినా వాళ్ళ మైండ్‌లో కొంచెమన్నా ఉంటుంది కదా అది. అర్థం చేసుకునే కెపాసిటీ పెరగొచ్చు కదా! ఎందుకు అలా చెయ్యరు? పోనీ ఇవి పవర్ రేంజర్స్ ఇట్లాంటివి అర్థం చేసుకుంటారా వాళ్ళు? ఆ బొమ్మలని వాళ్ళు అడిక్ట్ అవుతారు, చూస్తారు. అంతే. ప్రతిదానికి వాళ్ళు చేసిన గోముకి మనం కూడా అట్లనే ఇదైపోతుంటాము. ఈ కాలం అట్లా పెరుగుతున్నారండి పిల్లలు. ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వడం, చెయ్యడం. తప్పదులే అనుకోండి. ఇన్ని చెప్తున్నా నేను కూడా అంతే. కాకపోతే మనం పెంచే పద్ధతిలో కొంచెం చేంజ్ వస్తే బావుంటదని నా ఒపీనియన్. మీకు కూడా అలాగ అనిపిస్తే ట్రై చేయండి ఇప్పటినుంచైనా. ఒక్క హాఫ్ ఎన్ అవర్ పడుకునే ముందు పిల్లలకి నీతి కథలు చెప్పండి. దాంట్లో
దాంట్లో నీతి కథల్లో మోరల్ వాల్యూస్ ఉంటాయి చూడు, అది లాస్ట్‌కి ఒక వర్డ్ చెప్పి వాళ్ళకి, అలా కాదు నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే దేవుడు ఇలా మెచ్చుకుంటాడు, అలా చెప్పండి ఒకసారి. ఒకసారికే ఎవరు అర్థం చేసుకోరండి పిల్లలు, చెప్తూ ఉంటే అర్థమవుతుంది. సో అండి, ఇది ఇవాళ అయితే మునక్కాయ కర్రీ చేశానండి. ముందు 3 టమాటాలు మునక్కాయ మిక్సీకి కర్రీకి వేసి 3 పెట్టుకున్నాను. మునక్కాయలు, ఒక 3 బాండీ టమాటాలు, తీసుకొని ఒక ఆయిల్ ఉల్లిగడ్డ వేసి, తీసుకున్నా. ఫస్ట్ బాండీ ఆయిల్ హీట్ పెట్టేసి అయిన తర్వాత ఆయిల్ హీట్ మెంతెం అయినాక కూర వేసి అది కొంచెం వేగిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వేసేసా. టేబుల్ అది స్పూన్ కొంచెం అల్లం పేస్ట్, వేగినాక ఆనియన్స్ మనం వేసిన. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ 3 వేసి ఫ్రై టమాటాలు చేయాలి. కొంచెం మీడియం దాంట్లోనే సైజులో కట్ చేసి మునక్కాయలు మిక్సీలో కూడా వేసి వేసి ఫ్రై చేయాలన్నమాట. జ్యూస్లో ఫ్రై అయిన అది తర్వాత కొంచెం మిక్సీ ఫ్రై అయిన వేసి తర్వాత గ్రైండ్ చేసిన అనమాట. మనం టమాటో ప్యూరీ సో చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో అది వేసి, అది ఆనియన్స్ వేసేసుకొని వేగిన తర్వాత కొబ్బరి పొడి, మునక్కాయలు వేసి ధనియాల నూనెలో పొడి వేయించిన వేసుకొని తర్వాత మనం తగినంత ఏదైతే వాటర్ మిక్సీ వేసుకొని పట్టినామో మగ్గబెట్టుకొని, టమాటోస్ వేసేసుకోవాలి. సో అదంతా బాగా మునక్కాయలు ఉడికినాక దింపేసుకొని సర్వింగ్ బౌల్లో చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వాటర్ మీకు తగినంత వేసుకోండి. కొద్దిమంది గ్రేవీగా ఉండాలంటారు, కొద్దిమంది చిక్కగా ఉండాలంటారు. సో మా ఇంట్లో అయితే కొంచెం లిక్విడ్ గ్రేవీ ఎక్కువ ఉండాలంటారు. సో అందుకే వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఇదండి, అయిపోయింది. వేడి వేడి మునక్కాయ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాలుతుంది కదా, పొగలు వచ్చేస్తున్నాయి, చేయి కాలిపోతుంది, అట్లే తీస్తున్నా అనమాట. అంతే అండి, ఏదైనా ఫ్లేవర్, మునక్కాయ ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అయితే ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.